అదొక అందమైన వసంతకాలపు ఉదయం. ఒక వర్తకుడు తన గాడిదపై ఉప్పు బస్తాలను నింపి వాటిని అమ్మడానికి సంతకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వారికి దారిలో ఒక నది ఎదురైంది. నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ఆ గాడిద నీళ్లల్లో జారిపడిపోయింది. గాడిద పైకి లేచి చూసేసరికి ఏమైందో తెలుసా? తన వీపుమీద ఉన్న బరువు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే బస్తాల్లో ఉన్న ఉప్పంతా నీళ్లల్లో కరిగిపోయింది. పాపం వర్తకుడు ఏం చేయలేక మళ్లీ ఇంటికి వెళ్లి మరికొన్ని ఉప్పు బస్తాలను గాడిదపై వేసి తీసుకువచ్చాడు. కాని ఈసారి గాడిద ఒక ప్లాన్ వేసింది. నదిలో పడితే బరువు తగ్గుతుంది కదా అని అనుకుని కావాలని నది దగ్గరకు రాగానే నీళ్లల్లో పడిపోయింది. మళ్లీ ఉప్పంతా వృధా అయిపోయింది. వర్తకుడికి గాడిద వేస్తున్న ఈ పథకం వెంటనే అర్థమైపోయింది. దీనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని ఈసారి ఇంటికి వెళ్లి ఉప్పుకు బదులుగా దూది బస్తాలను గాడిదపై మోపాడు. తెలివి తక్కువ గాడిద మళ్లీ తన పాత ప్లాన్నే అమలు చేసింది. నది రాగానే కావాలనే నీళ్లల్లో దూకింది. కాని ఈసారి బరువు తగ్గడానికి బదులు దూది నీళ్లను బాగా పీల్చుకోవడంతో బరువు కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఆ బరువు మోయలేక గాడిద విలవిల్లాడిపోయింది. తన మోసం తనకే చేటు తెచ్చిందని అప్పుడు గ్రహించింది. మిత్రులారా, ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, మోసపూరితమైన పనులు ఎప్పటికైనా మనకు కష్టాలనే తెచ్చిపెడతాయి. నిజాయితీగా ఉండటమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం.